దీన మనసుందా? దేవుడు ఫస్ట్ మన జీవితంలో? ఇస్ గాడ్ నెంబర్ వన్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్? దేవుడికి మొదటి స్థానాన్ని ఇచ్చి చూడు. దేవుడు నేను తలగా పెడతాడు. దేవుడిని గణపరచు, దేవుడు నిన్ను గణపరుస్తాడు. నన్ను గణపరచు వాడు నేను గణపరుస్తానని దేవుడు చెప్పలేదా? ఆయన మాట తప్పిపోదు. 119 కీర్తన చదివినప్పుడు ఆపత్కాల సమయంలో ఆయన మొర పెడుతున్నాడు. దేవుని వాక్కు, ఆయన నోటి నుండి వచ్చిన వాక్కు ఎంత జీవము, ఎంత శక్తి, ఎంత ధైర్యం, ఎంత బలమో వివరిస్తూ వచ్చాడు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని ముందు తగ్గించుకో, పుట్ గాడ్ ఫస్ట్. రెండోది, నీ జీవితంలో ప్రతిదీ ఆయన చిత్తాన్ని వెతుకో. సీక్ హిస్ విల్. దేవా ఇది చేయమంటావా? దేవా ఇక్కడికి వెళ్ళమంటావా? దేవా ఇది జరిగించమంటావా? కొంతమంది అంటారు, దేవుడు నాకు చెప్తున్నాడు లేదా నాకు తెలియట్లేదండి. పర్వాలే, చెప్పాల్సిన బాధ్యత నీది, చెప్పు. ఎందుకంటే నా దేవుడు కేవలం నీతో చెప్పేవాడు కాదు, ఆయన నీ అడుగుల్ని ఆయన స్థిరపరుస్తాడు. దేవుని ప్రజలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఆయన చిత్తాన్ని వెతకమంటున్నాడు.